స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ సింపుల్ ట్రిక్స్ బేస్డ్ ఆన్ 100 బేస్ చేసుకొని దాని బిలో ఉన్న నెంబర్స్ ఏ విధంగా మనం స్క్వేర్ కనుక్కుందాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఒక ఫార్ములా ఉంది, అది తెలుసుకోవచ్చు అన్నమాట. ఎలాగంటే ఏదైనా 2 డిజిట్స్ నెంబర్ స్క్వేర్ చేస్తే 4 డిజిట్స్ వస్తాయి. సో ఫస్ట్ 2 డిజిట్స్ కావాలనుకుంటే ఏం చేయాలంటే 100 మైనస్ 100కి ఇచ్చిన నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకొని దాన్ని డబల్ చేసి మైనస్ చేయాలి 100 నుంచి. అలాగే లాస్ట్ 2 డిజిట్స్ కోసం ఏం చేయాలంటే ఆ డిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసుకొని అక్కడ జస్ట్ నోట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. 91 స్క్వేర్ చేద్దాం. 91 స్క్వేర్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, 100 మైనస్ డిఫరెన్స్ అంతా 100కి 91కి 9 ఉంది. సో 9 ఇంటూ 2 చేయండి. ఇది ఫస్ట్ 2 డిజిట్స్ వస్తాయి ఇది మొత్తం చేస్తే. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్కి ఏం చేయాలి, ఎంతైతే డిఫరెంట్ ఉందో ఆ డిఫరెంట్ నెంబర్ని స్క్వేర్ చేసి సరిపోద్ది అనమాట. ఇది లాస్ట్ 2 డిజిట్స్ వస్తుంది. సో 100 మైనస్ ఇక్కడ ఎంత ఉంది 18 తీస్తే ఎంత 82 100లోంచి. నెక్స్ట్ ఈ 2 డిజిట్స్ అంటే 99 స్క్వేర్ చేస్తే ఎంత ఉంది 81. సో టోటల్గా 91 స్క్వేర్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 8281 అనమాట. సేమ్ ట్రిక్ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 4 ఉంది. సో 4 డబల్ చేస్తే ఎంత 8. సో 100లోంచి 8 తీస్తే 92 అండ్ లాస్ట్ 84ని మనం స్క్వేర్ చేస్తే ఎంత 16. సో ఇంత సింపుల్గా మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ సమ్ అనేది మీరు సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది అప్ టు 75 నుంచి 99 వరకు మనం అప్లై చేసి చేయొచ్చు అన్నమాట ఈజీగా.